అండ్ మేడం, ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారి భార్య ఎవరైతే ఉన్నారో సునీత గారు, ఇప్పుడు బయట ప్రచారం కూడా ఏంటంటే సానుభూతి ఓట్లు ఆమెకి పడతాయి. ఇటు నవీన్ యాదవ్ ప్రచారం ఎంత జోరుగా జరుగుతుందో అటు బీఆర్ఎస్ తరఫున సునీత గారు కూడా విజయం కన్ఫామ్ అని జరుగుతోంది ప్రచారం. సో మీరు దాని గురించి ఏమంటారు? సానుభూతి అంటే ప్రతి ఒక్క అంటే ఒక ఇంట్లో ఒక వ్యక్తి చనిపోతే సానుభూతి తెలుపుతారు ఎవరైనా సరే. ఈవెన్ మేము కూడా ఒక మహిళగా ఆ మహిళకి మనం సానుభూతి పరచడం కరెక్టే. కానీ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ప్రజల సమస్యలు ఎవరు తీరుస్తారు, అది వాళ్ళ ఇంటి సమస్య. ఒకవేళ సానుభూతి కనుక ఉంటే ఇప్పుడు కేసీఆర్ కానీ కేటీఆర్ గారు కానీ ఆమెకి సానుభూతి పరంగా ఏదైనా ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వచ్చు, లేక వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోవాలంటే ఆదుకోవచ్చు. అనవసరంగా నిజంగా చెప్పాలంటే ఆమె అసలే పుట్టెడు దుఃఖంలో ఉంది. ఆ దుఃఖం నుంచి ఆమె తేరుకోకముందే పాపం రోడ్డు మీద తిప్పుతున్నారు. ఆమె గురించి ఎవరికి తెలియని విషయాలను కూడా ఇంటి అంతా కూడా వాళ్ళ సమస్యలన్నీ కూడా బయట పెట్టుకోవడం జరిగింది. అది కూడా ఆమెకు చాలా బాధాకరంగానే ఉండొచ్చు. అయితే ఒకటి ఏం చెప్పదలుచుకున్నామంటే ఈ నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తీర్చేది ఎవరు? కనీసం ఒక సమస్య ఉంది, మాకు పలానా సమస్య ఉంది అని చెప్పడానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరైతే మన సమస్య వింటారో, విని స్పందించి ఎవరు మనకి సహాయం చేస్తారో వాళ్ళకే ఓటేస్తారు. అయితే ఈ విషయంలో మాత్రం నవీన్ యాదవ్ గారు ముందంజలో ఉన్నారు. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా కూడా నేనున్నాను అంటూ ప్రతి ఒక్కరికి సహాయం చేసిన వ్యక్తి. అలాగే యువతకి యూపీఎస్ కోచింగ్ కానీ డిఎస్సి కోచింగ్ కానీ ఇప్పుడేనే కాదు, గత 2008 సంవత్సరంలోనే ఇతనికి ఎన్నో కోచింగ్లు ఇప్పించాడు, ఫ్రీ కోచింగ్ పేద విద్యార్థులకి. వాళ్ళు ఇప్పుడు ఈనాడు ఉద్యోగాలు చేస్తున్నారు, దాదాపు 500 పైన ఉన్నారు అలా ఉద్యోగాలు తీసుకున్న వాళ్ళు. అలాగే ఒక పేదింటి ఆడపిల్ల శ్రీమంతం కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉంటే ఆమె పుట్టబోయే బిడ్డ గురించి ఎన్నో కలలు ఆశయాలు ఎన్నో ఉంటాయి. అలాంటి అమ్మాయికి నేనున్నాను అంటూ ఒక అన్నగా కావచ్చు, ఆ పిల్లలకు ఒక మేనమామగా కావచ్చు, శ్రీమంతాలు జరిపించిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి, మంచి మనసున్న మహారాజానే చెప్పుకోవాలి. ఎందుకంటే 119 మంది ఎమ్మెల్యేలలో ఏ ఎమ్మెల్యే కూడా ఇలాంటి కార్యక్రమం అయితే చేయలేదు. అంటే నీకు పదవి లేనప్పుడే నువ్వు ఇంత మంచిగా ఆలోచిస్తున్నాడు కదా. అతను కూడా ఒక యూత్ అన్నట్టే కదా, ఒక 40 సంవత్సరాల యువకుడు. అసలు రాజకీయాల్లోకి రావాల్సింది ఎవరు? యువత రావాలి, పెద్దవాళ్ళు ఉండాలి, ఉండొద్దు అనట్లేదు. వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ ముందుకి నడవాల్సింది యువత. ఈ యువత ఇప్పుడు మంచి అడుగు వేస్తేనే నెక్స్ట్ తరం అంటే ఇలాంటి యువత ముందుకొస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తారు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు చూడవలసింది పార్టీ కాదు నేను అనేది. పార్టీలు పక్కన పెట్టేసి వ్యక్తికి మీరు చూడాలి, ఆ వ్యక్తి ఎలాంటి వాడో. ఆల్రెడీ ఇక్కడ అందరికీ తెలుసండి, మేము కూడా చాలామంది తెలుసుకున్నాము అసలు ఏంటి నవీన్ యాదవ్ అంటేనే ఒక సేవ అన్నమాట. ఆయన కూడా ఒక నవయుగ నిర్మాణ సంస్థ స్థాపించే ఎన్నో చేశాడు. మొన్నండి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి కూడా బుక్స్ అవి పంచారు. మేము కూడా అందులో పాల్గొన్నాము, మేము రెడ్ క్రాస్ సొసైటీ తరపున. ఆ తర్వాత ఇంకా కొంతమందికి ఎన్నో కార్యక్రమాలు. అంటే మనకి వీళ్ళు ఏంటంటే ఈ చేయితో సహాయం చేసి ఈ చేయికి కూడా తెలవనివ్వరం అన్నమాట ఈ ఇంటి వాళ్ళు. అలాంటి విషయాల్లో నాకు రాజయ్య గారు, కేసీఆర్ గారి స్నేహితుడు రాజయ్య గారు చెప్పిన విషయాలను నేను విని అసలు ఆశ్చర్యం అనమాట. ఇంతవరకు ఎవరికి తెలియని విషయాలు అవి. ఏంటంటే కవిత గారి పెళ్ళికి కూడా సహాయం చేసిన వ్యక్తి చిన్న శ్రీశైలం గారు అని. అవునా అని ఆశ్చర్యకరమైన విషయము. ఆ తర్వాత వాళ్ళ రథయాత్ర కూడా ఇచ్చింది కూడా తనే అని, ఆ రథయాత్రలో ప్రయాణం కూడా చేశాడు శ్రీశైలం గారని. మరి ఆ రోజు అంత మంచి వ్యక్తి ఈరోజు కొన్ని పుకార్లు పుడుతున్నాయి, మరి రౌడీ అంటున్నారు. అంటే ఆ రోజు కనపడిన రౌడీ ఈరోజు కనపడ్డా మీకు? అంటే సహాయం పొంది కూడా మీరు ఇలా అంటే తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నట్టే కదా. గత పరిపాలన అంటే 10 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు అయితే ఓకే అండి. ఫస్ట్ వచ్చినప్పుడు బాగానే ఉంది, సంక్షేమ పథకాలు పెట్టారు, అందరూ కూడా అనుకున్నారు మనకి ప్రత్యేకంగా తెలంగాణ వచ్చింది, మన రాష్ట్రాన్ని మనము పరిపాలించుకుంటున్నాము అనుకున్నాము. కావాల్సిన నిధులు నియామకాలు నిధులు నియామకాలు అనుకున్నాము. ప్రతి వ్యక్తికి కావాల్సింది కూడు గూడు గుడ్డ, ఇది మెయిన్ కావాల్సింది. అంటే పేద ప్రజల పట్ల
ఆ, ఎవరైతే మన సహాయం చేస్తారో వాళ్ళకే మద్దతు ఉంటుంది. కానీ 10 సంవత్సరాల కాలంలో 5 సంవత్సరాలు తీసేస్తే ఇంకొక 5 సంవత్సరాలు మాత్రం మరీ విపరీతంగా విచ్చలవిడిగా అసలు ఇక వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే అర్థం కాదు. వాళ్ళు ఎవరిని కలుస్తున్నారో తెలియదు, ఎవరిని కలవనివ్వరు. గంటలు గంటలు వెయిట్ చేసిన రోజులున్నవి, ఏడ్చిన రోజులున్నవి. ఒక ఎమ్మెల్యేకి గెలవరు, ఒక ఎంపీకి గెలవరు. సామాన్య ప్రజలకు ఎలా కలుస్తారు? కలిసేదే లేదు. ఒక సమస్య ఎవరికి చెప్పుకోవాలని సతమతమైన రోజు ఉంది, ఏడ్చిన రోజులున్నవి. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడే కదా, అందుకే కదా యువత మొత్తము కూడా కదిలొచ్చింది. 10 సంవత్సరాల్లో ఒక్క నోటిఫికేషన్ వేయలేదు. పాపం పిల్లలు వయసు పెరిగి ఉన్నారు, దాదాపు పెళ్ళిళ్ళు కాకుండా ఉన్నాయి. అదేంటంటే మరి నోటిఫికేషన్ లేదు, ఉద్యోగాలు లేవు. కొంతమందికి ఏముంటుంది, ఎంతసేపటికి గవర్నమెంట్ ఉద్యోగం కోసమే ఎదురు చూస్తుంటారు. జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదివిన పిల్లలు, తెలుగు మీడియం పిల్లలంతా, తెలుగు మీడియం పిల్లలు అంత తీసి పడేసే వాళ్ళు కాదండి. తెలుగు మీడియంలో చదువుకున్న పిల్లలకే చాలా జ్ఞానము ఉంటుంది అని నేను చెప్తున్నా. ఎందుకంటే మేము కూడా అదే కాబట్టి, మేము ఆ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదువుకున్న పిల్లలమే కాబట్టి. అసలు నోటిఫికేషన్ లేదు, ఏమీ లేదు. ఒకవేళ ఆ పరీక్షలు పెట్టినా అవకతవకలు, పేపర్లు అమ్ముకోవడము, ఆ తర్వాత పేపర్ కరెక్షన్లు తప్పులు, ప్రశ్నలు తప్పులు ఇవ్వడము, ఆ తర్వాత కోర్టులకు పోవడము. ఏంది అసలు? ఎంతమంది సూసైడ్ చేసుకున్నారండి? ఆ కేసీఆర్ పాలనలో ఎంతమంది విద్యార్థులు చనిపోయారు? ఒకవైపు ప్రత్యేక తెలంగాణ కోసము అంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటారు, ఆ తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత ప్రాణాలు పోగొట్టుకుంటారు. అంటే ఏంది, మనకి ప్రత్యేక తెలంగాణ వచ్చిన లాభం ఏంది? అంటే పిల్లల్ని పోగొట్టుకోవడమేనా? అంటే యువత మొత్తము ఎంతమంది అని ఇంకా వాళ్ళ మీద బదనాములు, వాళ్ళు చదువు గురించి కాదు చనిపోయింది, ఇంకేదేదో కారణాలు చెప్పడం, అవన్నీ కూడా తేట తెల్లమైనవి కదా. అందుకే కదా పక్కన పెట్టింది, యువత మొత్తం కదిలొచ్చింది లాస్ట్ మినిట్లో వాళ్ళు. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే నవీన్ ఒక యువకుడు కాబట్టి ఆయన ప్రజలకి సేవ చేసే వ్యక్తి, ఇంకంతే, అసలు వేరే ఇంకా ఆప్షన్ లేదు. ఆయన వస్తాడు, ఆయన చేస్తాడు, చేసి చూపిస్తాడు. అంటే ఏంటి, 3 సంవత్సరాలే కదా తన పదవి కాలం కూడా. ఇప్పుడు ఆయనని గెలిపించుకుంటే ఈ ఓటర్లు చాలా అదృష్టవంతులు. ఇప్పుడంటే తన సొంత నిధులతో చేస్తున్నాడు, తనకి చేతనైనంత చేస్తున్నాడు. కానీ అదే గెలిస్తే ఇంకా ప్రభుత్వం నుంచి కూడా కొన్ని నిధులు వస్తాయి, ఇంకా మీకు చేరువలో ఉంటాడు కదా, ఇంకా దగ్గరకు వస్తాడు కదా, ఇంకా మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కదా. రేపు మనకి కావాల్సింది ఏంది? పిల్లల భవిష్యత్తు కోసమే కదా మనం పోరాటం చేసేది. ఎంతసేపు నా పిల్లగాడు బాగుండాలి, నా పిల్ల బాగుండాలి, వాళ్ళు బాగా చదువుకోవాలి, బాగా ఉద్యోగాలు చేయాలి, మంచి పొజిషన్లో ఉండాలనే కోరుకుంటున్నాం. కానీ నవీన్ గారు వస్తే మాత్రం అదే పని జరుగుతుంది. ఒకవేళ తను చెయ్యడు అని కాదు, ఇది చేస్తాడు అని నేను ఖచ్చితంగా చెప్తున్నా. మీరు అలాంటి అపోహలు ఏమైనా ఉంటే ఈ ఓటర్లకి 3 సంవత్సరాల కాలమే కదా, 3 సంవత్సరాల తర్వాత మీరు తర్వాత వేరే వాళ్ళని ఆలోచించుకోండి. బాకాలు నవీన్ అని చేయకపోతే ఇప్పుడైతే అవకాశం ఇవ్వండి దయచేసి. మీరు చాలా అదృష్టవంతులు అవుతారు ఇస్తే మాత్రం. థ్యాంక్ యూ.